Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is in computer networks. Computer networks lo topic enti ante what is a network edge? Today's topic, what is a network edge? నెట్వర్క్ ఎడ్జ్ అనేది ఒక బౌండరీ లాగా వర్క్ చేస్తుంది. ఎవరెవరి మధ్యలో అంటే ప్రైవేట్ కార్పొరేట్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ ఇంటర్నెట్ మధ్యలో ఒక బౌండరీ లాగా వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఏ సెక్యూరిటీ, అంటే ఒక సెక్యూరిటీ బౌండరీ లాగా డిఫెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఇంటర్నెట్లో ఏమన్నా థ్రెట్స్ రావడానికి లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వక ముందే ఇదొక బౌండరీ లాగా ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈస్ ద నెట్వర్క్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ అంటే మనకు ప్రతి డివైజెస్లో నెట్వర్క్ ఎడ్జ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. డివైజెస్లో కానివ్వండి, పీస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ట్రాఫిక్ క్రాసింగ్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, థ్రెట్స్ వస్తాయి ఇంటర్నెట్లో, దానికి ఒక బౌండరీ లాగా ఉంటుంది అని. అప్పుడు మనము దాన్ని యూజ్ చేస్తాము. ఏ డివైజెస్లో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే firewalls, routers, switches, load balancers, servers used in content delivery networks, CDNs అంటాం దీన్ని. వీటి అన్నిటి మధ్యలో ఈ డివైజెస్లో నెట్వర్క్ ఎడ్జ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, these devices and the network edge by extension can be located in a variety of physical places. Physical places ఏంటి అంటే డేటా సెంటర్లో, బ్రాంచ్ ఆఫీస్లో అండ్ మొబైల్ డివైజెస్లో, ఇంకా హోమ్ రూటర్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇవి లొకేట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, వై ఈస్ ద నెట్వర్క్ ఎడ్జ్ ఇంపార్టెంట్? ఈ నెట్వర్క్ ఎడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అటాక్స్ రాకముందే ప్రొటెక్ట్ చేయడానికి నెట్వర్క్స్ని సచ్ యాజ్ ద పబ్లిక్ ఇంటర్నెట్ని మనము యూజ్ చేస్తాము ఈ నెట్వర్క్ ఎడ్జ్ని. ఓకేనా అండి? సేమ్ మ్యాటర్ అండి, దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసి కూడా రాయొచ్చు. ఒక పబ్లిక్ నెట్వర్క్లో అటాక్స్ రాకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక బౌండరీ లాగా ఇది వర్క్ చేస్తుంది. దానికోసం మనము నెట్వర్క్ ఎడ్జ్ని యూజ్ చేస్తాము. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బౌండరీ అని కూడా మనము చెప్పొచ్చు. ఇంకా దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ, ఇట్ డిఫెన్సెస్ అగైన్స్ థ్రెట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇంటర్నెట్. దానివల్ల మనకు రిస్క్ అనేది కూడా చాలా రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Next one is reduced costs. A strong network edge can reduce the overall cost of your network security. స్ట్రాంగ్ నెట్వర్క్ ఎడ్జ్ అనేది ఉంటే నెట్వర్క్ సెక్యూరిటీ యొక్క కాస్ట్ కూడా మనకు తగ్గుతుందండి. ఎందుకు తగ్గుతుంది అంటే అటాక్స్ అనేవి చాలా ప్రివెంట్ అయిపోతాయి. ఓకేనా అండి? దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఎడ్జ్. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section. And don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.